అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు తులసి మొక్క. ఈ కథని రచించిన వారు సూర్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, గుడిమెట్లు దిగుతున్న రమ్య మెట్ల దగ్గర కూర్చున్న ముసలావిడిని చూసింది. బిచ్చగత్తిలా లేదామె. పెద్ద ముత్తైదువుల రూపాయి బిళ్ళంతా బొట్టు పెట్టుకుని ఉందావిడ. కానీ మొహంలో దీనత్వం తాండవిస్తుంది. ఆవిడని చూస్తే ఒకంత జాలేసింది ఆమెకు. డబ్బు ఇస్తే తీసుకుంటుందో లేదో, ఏమనుకుంటుందోనని సందేహంతో కాసేపు మనసు ఊగిసలాడింది. కొంచెం ముందుకెళ్ళాక తిరిగి వెనక్కి వచ్చి తన చేతిలో ఉన్న అరటి పళ్ళల్లో కొన్ని ఆవిడ చేతిలో ఉంచి, ప్రసాదం తీసుకోండి మామ్మగారు అంది. ఆవిడ సంతోషంగా ఆ పళ్ళు అందుకొని, నాకే ఈ పొండివ్వాలని ఎందుకు అనిపించింది తల్లి నీకు అని అడిగింది ఆవిడ. ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకొచ్చిందండి అంది నిజాయితీగా. మనసులో నుంచి వచ్చిందా మాట. ఆవిడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి కనపడనీయకుండా విఫల ప్రయత్నం చేస్తూ, 10 కాలాలు చల్లగా ఉండు తల్లి అందావిడ. ఆమెకు వెంటనే అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాక ఆవిడ పక్కనే కూర్చుని కొబ్బరి చిప్ప పగలగొట్టి ఆవిడకొక ముక్క ఇచ్చి తాను కళ్ళకద్దుకొని కొంచెం నోట్లో వేసుకుంది. ఆవిడ కొబ్బరి ముక్కను తినకుండా చెంగుకు ముడేసుకుంటూ, నాకు పళ్ళు లేవుగా, మా అబ్బాయికి ఇస్తాలేమ్మా అంది బోసి నవ్వుతో. ఆ తర్వాత 2-3 సార్లు ఆవిడ గుడి దగ్గర కనిపించింది ఆమెకు. క్రమంగా మాట కలిసింది. మనసు కలిసింది. దాంతో ఇద్దరూ సన్నిహితులయ్యారు. ఆవిడ భర్త ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఈ మధ్య రిటైర్ అయ్యారని, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమెకి పక్షవాతం వచ్చిందని ఆమెకి తెలిసింది. వాళ్ళకి కిషన్ అని ఒక కొడుకున్నాడని, అతడు ఏవో పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాడని కూడా తెలిసింది. ఓసారి గుడికి వచ్చినప్పుడు తల్లితో పాటు కిషన్ కూడా వచ్చి ఆమెను పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజుల్లో జరగబోయే ఇంటర్వ్యూ తమ ఆఫీసులోనని ఆమెకు అతడి మాటల్లో తెలిసింది. ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఉండాల్సిన ముఖ్య అర్హత డబ్బు అని తెలిసి, మా ఫాదర్ మామూలు గుమస్తాగా పనిచేశారు మేడం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెద్దగా ఏమీ రాలేదు. వచ్చే పెన్షన్ను అంతంత మాత్రమే. ఇక ఈ ఉద్యోగం పోయినట్లే అన్నాడతను నిరాశగా. అలా ఎందుకనుకోవాలి? చివరిదాకా ప్రయత్నించు. నీ వరకు నువ్వు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. మిగతాది తర్వాత చూద్దాం. ముందే డీలా పడిపోతే ఎలా అంటూ ప్రోత్సహించింది అతన్ని. అనుకున్నట్లే అతడు ఇంటర్వ్యూ బాగా చేశాడు. కానీ ఆఫీసు సిబ్బంది డబ్బు డిమాండ్ చేయటంతో అపాయింట్మెంట్ రావటం ఇబ్బంది అయ్యింది. అయితే అతని కోసం రమ్య తన బాస్తో, సార్, ఇవ్వగలిగిన వాళ్లను మన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు ఓకే, కానీ బీదవాళ్లను పీడించడం ఎంతవరకు న్యాయం చెప్పండి అంటూ వాదానికి దిగింది. రమ్య అంటే ఆయనకి ఎంతో వాత్సల్యం. ఆమె పనితీరు, నిజాయితీ ఆయనకి బాగా తెలుసు. ఆ ఆఫీసుకొచ్చే కాంట్రాక్టర్ల బిల్స్ చెల్లింపులు దగ్గర ప్రతి ఒక్కరూ ఫైలు కింతని లంచం తీసుకుంటారు. ఒక్క రమ్య దగ్గర మాత్రమే తమ పప్పులు ఉడకవని ఆ కాంట్రాక్టర్లందరికీ తెలుసు. ఆమె డబ్బు తీసుకోదు. ఫైల్లో ఏ చిన్న లోపమున్నా నిర్మోహమాటంగా తిప్పికొడుతుంది. అందుకే వాళ్ళు తమ ఫైళ్ళు ఆమె సీటు దగ్గరికి పోకూడదని కోరుకుంటారు. అందుకే ఆయనకి ఆమెంటే అమితమైన అభిమానం. అందుకే ఆమెతో సౌమ్యంగా, చూడమ్మా, నీ పనితనము, పని పట్ల నీకున్న నిబద్ధత నాకు తెలుసు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకునే ఉద్యోగం మన ఆఫీసులో చాలా కీలకమైనది. దీన్ని పొందటం అంటే మాటలు కాదు. ఒక్కొక్క పోస్టుకి తీసుకునే డబ్బు ఎంతమంది పైవాళ్లకు అందుతుందో నీకు తెలియంది కాదు. వాళ్ళ వాటా వాళ్ళకి అందకపోతే మనం ఈ సీట్లో ఉండం తెలుసా? లంచం తీసుకోవటం తప్పని నాకు తెలుసు. కానీ మనం ఏం చేయగలం? పైనుంచి వచ్చే ప్రెషర్ అలాంటిది అన్నాడాయన. ఇన్ని ఉద్యోగాలలో
కనీసం ఒక్కటైనా నిజాయితీగా ఇద్దాం సార్. మీ చేతిలో కొన్ని పోస్టులుంటాయి కదా, అందులో ఒక్కటంటే ఒక్కటి ఈ క్యాండిడేట్కి ఇవ్వండి సార్ ప్లీజ్. పైవాళ్ళు అడిగితే అతడు నా తమ్ముడని చెప్పండి. మీరు దయ తలిస్తే ఒక కుటుంబం నిలబడుతుంది. నా సర్వీసులో నేను ఇంతవరకు మిమ్మల్ని ఏది కోరలేదు. ఈ అభ్యర్థి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాడు. అతడికి అర్హత లేకుంటే నేనే మీ దగ్గరికి ఇలా వచ్చేదాన్ని కాదు. ఆమె శ్రమ వృధా కాలేదు. చిట్ట చివరికి అపాయింట్మెంట్ ఆర్డర్ కిషన్ చేతికొచ్చింది. ఆఫీస్ స్టాఫ్ అంతా నొక్కతోకని తొక్కొచ్చావోయ్, పైసా పెట్టకుండా మంచి ఉద్యోగం కొట్టేశావు. రమ్య మేడం తమ్ముడివట కదా నువ్వు, ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించారు అతన్ని. ఆ రోజు సాయంత్రం రమ్య వాళ్ళింటికి వచ్చాడు కిషన్. మేడం, మీరు హెల్ప్ చేయకుంటే నాకు ఈ ఉద్యోగం వచ్చి ఉండేది కాదు. నా కోసం మీరు పైవాళ్లతో పోరాడారని తెలిసింది అన్నాడు. మీ అమ్మగారిని చూసి నేను నీకు సహాయం చేశాను. అది నాకు అవకాశం ఉంది కనుక అందామె. చాలా థ్యాంక్స్ మేడం. ఏదో నా సంతోషం కొద్దీ ఇస్తున్నా. మీరు కాదనకూడదు. మా అమ్మ కోరికేది అంటూ ఒక పళ్ళ బొట్టతో పాటు ఒక పొట్టు చీర తన ముందున్న టీపాయ్ మీద ఉంచాడు. ఆమె గొంగళి పురుగు మీద పడ్డట్లుగా వికారంగా ముఖం పెట్టి, ఇలా తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు కిషన్. వాటిని ఇక్కడి నుంచి తీసే. ఆ చీర మీ అమ్మగారికి ఇవ్వు. నేనెంతో సంతోషిస్తాను అంటూ కఠినంగా చెప్పడంతో ఇక చేసేది లేక అలాగే మేడం అంటూ అతడు మరోసారి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అతనికి చెన్నైకి ట్రాన్స్ఫర్ అవటంతో తన తల్లిదండ్రుల్ని తీసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతూ ఆమెను కలిసి, ఎప్పుడైనా చెన్నై వస్తే మా ఇంటికి తప్పక రావాలి మేడం అని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. రమ్య గారు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నర్సు వచ్చి చెప్పటంతో రమ్య లేచి గబగబా డాక్టర్ గదిలోకి నడిచింది. ఆమెను చూడగానే రండి మేడం అంటూ సాదరంగా ఆహ్వానించాడు డాక్టర్ ఆనంద్. తన చేతిలో ఉన్న రిపోర్టర్స్ అన్నీ ఓసారి తిరిగేసి సాభిప్రాయంగా ఆమె వైపు చూస్తూ, మీ నాన్నగారికి హార్ట్ వాల్స్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఆపరేషన్ చేసి స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది అన్నాడు. ఓకే డాక్టర్, చేసేయండి. దానికి సుమారు 1,50,000 వరకు అవుతుంది అన్నాడు అతను. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఓకే డాక్టర్, నేను డబ్బు రెడీ చేస్తాను. మీరు ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి అందామె. రమ్యకి డాక్టర్ ఆనంద్తో పరిచయం లేదు, కానీ అతనికి మాత్రం రమ్య గురించి తెలుసు. అది విచిత్రంగా తెలిసింది. ఆ సిటీలో భూషణం ఓ పెద్ద కాంట్రాక్టర్. అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఒక కాంట్రాక్ట్ విషయమై అతడు ఆమె పనిచేసే ఆఫీసుకి వెళ్ళినప్పుడు అతని ఫైల్ రమ్య టేబుల్ పైన ఉంది. అతడు ఆమెను కలిసి, మేడం, మీరు చూస్తున్న ఫైల్ నాదే. అది త్వరగా క్లియర్ చేయండి అన్నాడు. దానికి ఆమె, ఈ ఫైల్లో చాలా లొసుగులున్నాయి. అవన్నీ రెక్టిఫై చేసుకొని రండి. క్షణాల్లో క్లియర్ చేసేస్తాను అంది. ఫైల్ అతని ముందుకి నెట్టేస్తూ. అదేంటి మేడం అలాగంటారు? ఇంతకు ముందెన్నిసార్లు ఈ ఆఫీసులో నాకు కాంట్రాక్టులు రాలేదు. ఇది మొదటిసారి అనుకుంటున్నారా? సంతకం పెట్టేయండి మేడం అన్నాడు అతను నవ్వుతూ. కానీ నా దగ్గరికి రావటం ఇదే మొదటిసారి కదా. అన్నీ సరిగ్గా ఉంటేనే మీ పేమెంట్ ఓకే అవుతుంది. లేకుంటే పెండింగ్లో పెట్టమని రికమెండ్ చేస్తాను అందామె. అట్లాగా, ఎట్లా పెండింగ్లో పెడతారో నేను చూస్తా అంటూ ఆమెపై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు అతను. దానికైనా, ఓ, అది ఆమె డిపార్ట్మెంట్ కదూ. ఆమె చాలా స్ట్రిక్ట్. డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆవిడ మీ ఫైల్ ఓకే చేస్తుంది. లేకుంటే కష్టం. ఈ విషయంలో నేనేమి చెయ్యలేను అంటూ చేతులెత్తేశాడు ఆయన. అతడు హతాస్తుడైపోయి, పోనీ ఆవిడికి ఎంత కావాలో చెప్పమనండి అన్నాడు. ఇంకా నయం, ఈ మాట నా దగ్గర అన్నారు. ఆవిడ దగ్గర అని ఉంటే మీ ఫైలు మీద రెడ్ మార్క్ పడి ఉండేది. ఇంకేమీ మాట్లాడకుండా ఆవిడ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ పూర్తి చేయండి.
మీ పని అయిపోతుంది అన్నాడు. చేసేదేమీ లేక అతడు అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఆ సాయంత్రం క్లబ్లో కలిసినప్పుడు ఆనంద్తో పొద్దున జరిగిన సంగతంతా చెప్పి, ఆ రాక్షసి ఎవరు చెప్పినా వినట్లేదు బాయ్ అన్నాడు నిరాశగా. ఆనంద్కి ఆశ్చర్యం కలిగింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని. తన ఫ్రెండ్ దిగాలుగా మొహం పెట్టడం చూసి నవ్వుతూ, రాక్షస, కరెక్ట్గా పనిచేసే ఆవిడికి నువ్విచ్చే బిరుదు ఇదా అన్నాడు. కాకుంటే ఏమిటి బాయ్, ఎప్పుడూ ఇంత అవమానం జరగలేదు. ఇలాంటి వాళ్ళని ఎగ్జిబిషన్లో ఉంచాలి అన్నాడు ఉక్రోషంగా. దానికి ఆనంద్ పక్కపక్క నవ్వి, అలా అయితే ఆ క్యాండిడేట్ని చూడాల్సిందే అనడంతో, నీకంత ఎగతాళిగా ఉన్నట్లుంది. ఇప్పుడు ఆ కాంట్రాక్టు డబ్బు రాకపోతే ఎంత నష్టమో తెలుసా అన్నాడు. తర్వాత చచ్చి చెడి ఆమె అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇచ్చాకనే అతడి బిల్లు పాస్ అయింది. చెక్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఆ ఆఫీసుకి ఆనంద్ కూడా వెళ్ళాడు, కేవలం ఆమెను చూడటానికి. ఆ తర్వాత తమ ఇంటి ముందు నుంచి నడిచి వెడుతుండగా చాలాసార్లు ఆమెను చూసి, ఓహో, ఈ అమ్మాయి ఈ ఏరియాలోనే ఉంటుందన్నమాట అనుకున్నాడు. రమ్య తన తండ్రి ఆపరేషన్ ఖర్చుల కోసం ఆఫీస్లో ట్రై చేసింది. కానీ అప్పటికే ఆమెకు చాలా అప్పు ఉండటంతో అది సాధ్యం కాదని తేలిపోయింది. తనకు అంత డబ్బిచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవటంతో ఏం చెయ్యాలో పాలుపోక దిగాలు పడిపోయింది. ఆఫీసులో ఆమె వాలకం చూసిన ఆమె కొలీగ్స్కి ఆమె తండ్రి ఆపరేషన్ విషయం తెలిసిందే. దాంతో ఒక్కొక్కరై వచ్చి, మేడం, మీ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ మీద సంతకం చేసి బాస్కి పంపించారంటే మీ ఫాదర్ ఆపరేషన్కి కావలసిన డబ్బు ఇట్టే సమకూరుతుంది అని ఒకరు. ఈ రోజుల్లో నీతి అని, నిజాయితీ అని సిద్ధాంతాలను పట్టుకు వేలాడుతూ కూర్చుంటే పనులు జరగవు మేడం, కాస్త చూసి చూడనట్లుగా పోవాలి అని ఇంకొకరు హితబోధ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పేది వింటూ శిలిలా కదలకుండా కూర్చుండిపోయిందామె. ఆ రోజు రాత్రి చెన్నై నుంచి కిషన్ ఫోన్ చేశాడు. మీ ఫాదర్కి ఆపరేషన్ అని తెలిసింది. ప్రాబ్లం ఏమిటి మేడం అంటూ. ఆమె క్లుప్తంగా సంగతి చెప్పింది అతనికి. అది విని, వెంటనే ఆపరేషన్ చేయించండి. ఖర్చు గురించి ఏమాత్రం వెనక ముందాడకండి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు డబ్బుతో సహా మీ ముందు వాల్తాను అంటూ భరోసా ఇచ్చాడు. నిజానికి ఆమెకి ఎవ్వరూ ఆ మాత్రం మాట సాయం చేసిన వాళ్ళు కూడా లేరు. అయినా ఆమె పొంగిపోక, పర్వాలేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను అంది. అదేంటి మేడం అలా అంటారు? నన్ను మీ తమ్ముడు అన్నారు. తమ్ముడుగా ఇది నా బాధ్యత అనుకొని మీకు నేను అండగా ఉంటాను. ఊరికే తీసుకోవటం ఇష్టం లేకుంటే అప్పుగానైనా సరే అన్నాడు. అంత అవసరం లేదు కిషన్, డబ్బు సమకూరింది. ఎనీవే థ్యాంక్ యూ అని అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేసింది. ఉద్యోగంలో చేరాక హైదరాబాదులో ఉన్నన్నాళ్ళు అతడు సరిగ్గానే ఉండేవాడు. చెన్నై వెళ్ళాక అతడి పద్ధతి పూర్తిగా మారిపోయింది. క్రమంగా లంచాలకు అలవాటు పడిపోయాడు. దాంతో తొందరలోనే అతడు అక్కడ ఒక ఇల్లు కొన్నాడని, కారు కూడా మెయింటైన్ చేస్తున్నాడన్న వార్త ఆ నోటా ఈ నోటా పాకి చివరికి ఆమె చెవిన పడింది. అది విని ఆమె నిర్ఘాంతపోయింది. తన ముందున్నంత కాలం కేవలం తనకు భయపడి అతడు సరిగ్గా పనిచేశాడని, దూరంగా వెళ్ళిపోగానే అతడి నిజస్వరూపం బయటపడిపోయిందని ఆమె అర్థం చేసుకుంది. ఆ సంగతి తెలిసిన రోజు ఆమెకి నిద్ర పట్టలేదు. ఒక అయోగ్యుడికి ఉద్యోగం ఇప్పించటానికి తాను అనవసరంగా పడ్డ కష్టం గుర్తొచ్చి పశ్చాత్తాపడింది. తను పడిన శ్రమ వృధా అయిందని ఎంతో వేదనకి గురైంది. అతని దగ్గర డబ్బు తీసుకోవాలంటే ఆమె మనసు అంగీకరించలేదు. అందుకే అబద్ధం చెప్పింది. అయితే ఇప్పుడొచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఆమెకు. ఒకవైపు చావు బ్రతుకుల్లో తనకు జన్మనిచ్చిన తండ్రి, మరోవైపు తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు రెండిట్లో దేన్ని వదులుకోవాలి? సిద్ధాంతాల కోసం తండ్రినా, లేక తండ్రి కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్నా?
మొదటిది వదులుకుంటే తండ్రి మరణిస్తాడు. రెండోది వదులుకుంటే తాను జీవించి ఉన్నా మరణించినట్లే. తనకేది దారి? ఆ రాత్రి ఆమెకు కాళరాత్రి అయింది. ఏంటి బాయ్, ఆ రాక్షసి తన తండ్రి గుండె ఆపరేషన్ కోసం మీ హాస్పిటల్కే వచ్చిందట కదా. ఇన్నాళ్ళు నీతి పన్నాలు పల్లించిన ఆవిడగారు అంత డబ్బు ఎలా సమకూరుస్తుందో నేను చూస్తా. ఎక్కడ ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా అప్పు పుట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశా. ఇప్పుడు చూడు, కుడితిలో పడ్డ ఎలుకల ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకొని చచ్చినట్లు కాళ్ల బేరానికి వస్తుంది. నా ఫైల్ ఒకటి ఆవిడ టేబుల్ మీదనే ఉందిలే అన్నాడు భూషణం సంబరంగా. ఒకవేళ అలా జరక్కపోతే అన్నాడు ఆనంద్. ఎందుకు జరగదు బాయ్? తన మొండి పట్టుదల కారణంగా తండ్రి ప్రాణం పోతుంటే ఏ కూతురు చూస్తూ ఊరుకోదు. అంటే ఆమె అసహాయతని నువ్వు సొమ్ము చేసుకుంటున్నావన్నమాట. తప్పేముంది బాయ్? మనకు మన పని కావాలి, ఆవిడికి డబ్బు కావాలి. ఒకరి అవసరాన్ని ఒకరు తీర్చటమే కదా కావాల్సింది. ఈరోజు వాళ్ళ ఆఫీసుకి వెళతా. నా ఫైళ్ళు ఎందుకు కదలవో చూస్తా. అప్పటికి ఆమె డబ్బుకి లొంగపోతే ఆమె తండ్రి హరీమంటాడు. అప్పటికి కానీ బుద్ధి రాదు. ఒకవేళ ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తే? ఓరగా అతని కేసి చూస్తూ అడిగాడు ఆనంద్. నువ్వెందుకు ఫ్రీగా చేస్తావు అని ఆగి వంకరగా నవ్వుతూ, కొంపదీసి ఆమెని లొంగ తీసుకోవటానికి ట్రై చేస్తున్నావా ఏమిటి? చూద్దాం, నీ ట్రాప్లో పడుతుందేమో అన్నాడు కన్నుగీటుతూ. ఆనంద్ మందహాసం చేస్తూ, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. అయితే నా ఊహ నిజమేనన్నమాట. అవునులే, నువ్వు పెళ్ళి పెటాకులు లేనివాడివి. ఆడదాని సుఖం కోసం నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఆగుతావు? అయినా లంచానికి లొంగనిది మంచానికి వస్తుందంటావా? నాకైతే అనుమానమే. నువ్వెన్నైనా చెప్పు, ఈ విషయంలో నీకంటే నేనే బెటర్. వంకరగా నవ్వుతూ అతని మాటలకు ఆనంద్ బిగ్గరగా నవ్వేశాడు. ఎక్కడ అప్పు పుట్టక కాళ్ళీడ్చుకుంటూ తండ్రి దగ్గరికొచ్చిన ఆమె, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా అని వార్డు బాయ్ వచ్చి చెప్పటంతో ఆమె లేచి డాక్టర్ క్యాబిన్లోకి నడిచింది. ఆమె వెనకనే క్యాబిన్ డోర్ మూసుకుపోయింది. అరగంట తర్వాత ఆమె తండ్రి హార్ట్ ఆపరేషన్ మొదలైంది. అది విజయవంతంగా పూర్తయ్యాక థియేటర్ బయటకు వచ్చిన డాక్టర్ ఆనంద్ అక్కడే ఎదురు చూస్తున్న ఆమె వైపు నవ్వుతూ చూసి, మీరు వెళ్ళి మీ ఫాదర్ని చూడవచ్చు, హీ ఈజ్ సేఫ్ అన్నాడు. ఆమె ఒక్కసారిగా అతని కాళ్ల మీద పడి బోరున ఏడ్చేసింది. అతను ఆమె భుజాలు పట్టి లేపి, నో నో, ఏమిటిది? ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. వెళ్ళి మీ ఫాదర్ని చూడండి, ఎక్కువగా మాట్లాడించకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఉదయం ఆనంద్ క్యాబిన్లోకి వెళ్ళాక అతడు మాట్లాడిన మాటలు ఆమె చెవిలో మారుమ్రోగసాగాయి. చూడండి మిస్ రమ్య, మీరు నాకు చాలా క్రితం నుంచే తెలుసు. మీ నిజాయితీని నా స్నేహితుని ద్వారా విని మిమ్మల్ని చూడటానికి మీ ఆఫీస్కే వచ్చాను. ఆ తర్వాత కూడా మా ఇంటి ముందు నుంచి వెళుతున్న మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను. 25 ఏళ్ళు కూడా లేని ఒక అమ్మాయి ఎంతో నిబద్ధతతో నడుచుకోవటం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెదరని మీ మానసిక స్థైర్యం నాకెంతో నచ్చింది. ఇన్నాళ్ళు నాకు నచ్చిన అమ్మాయి దొరకక పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చిన నేను మిమ్మల్ని చూశాక మీరే నాకు తగిన జోడి అని నిర్ణయానికి వచ్చేశాను. ఆ రోజు నుంచి మిమ్మల్ని మౌనంగానే ప్రేమిస్తున్నానన్నమాట. వన్ సైడ్ లవ్. మా అమ్మకు మీ గురించి చెప్పి
గంజాయి వనంలో తులసి మొక్క లాంటి మిమ్మల్ని కోడలిగా మా అమ్మకు ఇవ్వాలనే నా ఆశను తెలియచేశాను. తను సంతోషంగా ఒప్పుకుంది. మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలా అని ఆలోచిస్తున్నంతలో మీరే మీ ఫాదర్ని తీసుకొని మా హాస్పిటల్కి వచ్చేశారు. కష్టంలో ఉన్న మీ దగ్గర పెళ్లి ప్రసక్తి తీసుకురావటం సరికాదని వెనుకడుగు వేశాను. డబ్బు విషయం చెప్పగానే మీ ముఖంలో కనిపించిన ఆందోళన నన్నెంతో కలవరపెట్టింది. దాంతో ఆపరేషన్ ఉచితంగానే చేద్దామని నిర్ణయానికొచ్చాను. మీ నిస్సహాయ స్థితిని అడ్డం పెట్టుకుని నా ప్రేమ సంగతి చెప్పి బలవంతంగా ఒప్పించటం నా ఉద్దేశం కాదు. నా గుండెలోని మాటల్ని చెప్పటానికి మీ నాన్నగారి గుండె ఆపరేషన్కి ఏ సంబంధమూ లేదు. మీ మనసుకి నేను నచ్చి మీరు ఓకే అంటే మిమ్మల్ని నేను వివాహం చేసుకోవటానికి సిద్ధం. కానీ ఫ్రీగా మీ తండ్రి గారికి వైద్యం చేశాననే కృతజ్ఞతతో మాత్రం నాతో పెళ్ళికి సిద్ధపడొద్దు. నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను. ఎస్ ఆర్ నో. మీ నిర్ణయం ఏదైనా నిర్భయంగా చెప్పండి. మీకు ఇష్టం లేదని చెప్పినా నేనేమీ అనుకోను. నాకింతే ప్రాప్తం అనుకుంటాను. మీ జవాబు కోసం నేను ఈ రాత్రంతా హాస్పిటల్లోనే ఎదురు చూస్తుంటాను అన్న అతని మాటలు గుర్తుకు రాగానే ఉవ్వెత్తిన లేచి ఉరకలెత్తే ఆనంద కెరటంలా ఆమె ఆనంద్ క్యాబిన్ కేసి పరిగెత్తింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.